హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సాన్విత బోర్వెల్ స్కానింగ్ కెమెరా అండ్ బోర్ లిఫ్టింగ్. మా ప్రాపర్ వచ్చేసి దుబ్బాక్ మండల్, సిరాజ్నగర్ విలేజ్, డిస్టిక్ సిద్దిపేట్. మనం వచ్చేసి దుబ్బాక్ మండల్ ఆరేపల్లిలోకి వచ్చినాము. ఇక్కడ ఏమైందంటే ఇరక పట్టింది మోటార్. బోర్ వచ్చేసి 550 ఫీట్లు ఉంది. మోటార్ వచ్చేసి 320 ఉంది. ఫస్ట్ పైప్ తీసినాం, వస్తుంది టైట్గా, భారీ టైట్గా వస్తుంది. ట్రయంగా ఫస్ట్ పైప్ కదిలింది. విజయవంతంగా వస్తుంది. ముప్పై 32 పైపులు ఉన్నాయి లోపల, 320. మనం కెమెరా చూస్తే ఏమైందంటే పైనుంచి ఒక 50 ఫీట్ల ఎంటీ ఉంది, 55 ఫీట్ల దాకా ఖాళీ ఉంది. 55 ఫీట్ల నుంచి 320 ఫీట్ల దాకా మొత్తం మట్టే ఉంది. కెమెరా వేసాము. కెమెరా వేస్తే ఏంటంటే 55 ఫీట్ల దాకానే లోపలికి పోయింది. తర్వాత పోలేదు, మొత్తం మట్టి ఊడుకుపోయింది. ఇది 2000 మట్టి ఊడుకుపోయింది ఇక్కడ దాకా. ఇది 2021 ఒకసారి తీస్తే రాలేదట. చాలామంది ట్రై చేసారట, రాలేదట. బోర్బన్ హెయిర్ కూడా పెట్టించారట. హెయిర్ పెట్టిస్తే కూడా గింత రాలేదట. అది అప్పటికే ఎప్పుడో కూడిపోయింది, ఎయిర్తో కూడా రాలేదు. ప్రజెంట్ ఇప్పుడు ఏమైందంటే మోటార్ కాలిపోయింది. తీస్తే కూడా మళ్ళీ ట్రై చేశారట లోకల్ మెకానిక్లు, అయినా కూడా రాలేదట. ఆ మెకానిక్లు చెప్పడం వల్ల మళ్ళీ మనం పోవడం జరిగింది. అయితే మోటార్ వస్తలేదు, పైపులు వస్తలేవు అని చెప్పి మోటార్ బ్లాస్టింగ్ చేసిండట. మోటార్ పంపు వదిలేసిర్రు, కానీ పైపులు కూడా రావట్లేదట. మనం వచ్చినాం. ఫస్ట్ కెమెరా చూసాము, మీద 55 ఫీట్లు ఖాళీ ఉంది. 55 ఫీట్ల నుంచి 220 ఫీట్ల దాకా కూడా మొత్తం మట్టే ఉన్నది. మనం రాకముందుకు మోటార్ బ్లాస్టింగ్ చేసారు. వాళ్ళు ట్రై చేసిరట, రాలేదంట వాళ్ళకు. మోటార్ వదిలేసిరట. మోటార్ వదిలేసిన తర్వాత కూడా పైపులు రాలేవంట. మనం పైపులు తీసాము. మోటార్ కూడా ఉంటే ఏమవును, మనం ట్రై చేస్తే కానీ మనం మోటార్ చూడలేదు. 270 ఫీట్ల మట్టి ఉంది. మనం ఏంటంటే ఇట్లా మట్టి పడ్డదంటే ఫస్ట్ కెమెరా చూసుకుంటాము, ఎంత ఖాళీ ఉంది, ఎంత మట్టి పడ్డది. ఫస్ట్ కేసింగ్ నుంచి వేస్తాము. కేసింగ్ నుంచి వేసిన తర్వాత పైపు ఉంటే పైపు నుంచి వేస్తాము. పైపు లోపల ఎంత డెప్త్ ఉంది దాన్ని టాలీ చేసుకుని ఎంత మట్టి ఉంది ఏం కథ చూస్తాము. ఇప్పుడు మనం కేసింగ్ నుంచి వేసాము, మట్టి ఉంది ఇక్కడ. సాన్విత బోర్వెల్ స్కానింగ్ కెమెరా అండ్ బోర్ లిఫ్టింగ్. ఇరుక్కున్న మోటార్లు తీయబడును. ఏమైనా ప్రాబ్లం ఉంటే సీసీ కెమెరాతో చూడబడును. కాంటాక్ట్ నెంబర్ 9660 33478.
లోపల ఎక్కడన్నా పగిలిందేమో కేసింగ్ అని చూస్తే 55 ఫీట్లలో డ్యామేజ్ ఏం లేదు కేసింగ్. అయితే దీని మీద నుంచి వాటర్ పోతాయి. అంటే కేసింగ్ జాయింట్ ఇది కూడా ఊడిపోయిందేమో అనుకున్నాం, కానీ ఇది కేసింగ్ జాయింట్. అదే బోర్ పైన నుంచి వరద పోతుందంట. అప్పుడు ఏమైందంటే కేసింగ్ డౌన్ ఉండి వరద లోపలికి పోయి మట్టి మొత్తం ఊడుకుపోయింది. ఆల్మోస్ట్ పొక్క మొత్తం ఊడుకుపోయింది. మోటారు 320 ఉంది, కానీ 320 కింది నుంచి 550 బోర్ ఉంది డెప్త్. మొత్తం కూడా బాగా నీట్గానే ఉన్నది. బోర్లో నుంచి తీసినాము, కేసింగ్ నుంచి. పైప్ నుంచి వేద్దామని చూస్తున్నా, పైప్ నుంచి ఎంత డెప్త్ ఉందనేది. మరి బ్లాస్టింగ్ చేస్తే మోటార్ ఊడిపోయిందా లేదా చెక్ చేద్దాం. వాటర్ వచ్చేసినాయి. పైప్ లోపల వాటర్ ఉన్నాయి. నీళ్ళని కుళ్ళు ఉన్నాయి. కెమెరా ఏం కనిపిస్తలేదు. నీళ్ళు కొద్దిగా నీట్గా అవుతున్నాయి లోపల. పైప్ ఎండింగ్ దాకా వస్తున్నాం ఇక. కొద్దిగా క్లియర్ అవుతున్నాయి వాటర్. కింద మట్టి లేనట్టుంది, కొద్దిగా వాటర్ కనిపిస్తున్నాయి. వాటర్ నీట్గా ఉన్నాయి కాబట్టి కొద్దిగా క్లియర్గా అనిపిస్తుంది.
నిన్న వర్క్ చేసిరు కాబట్టి వాటర్ అన్నీ డిస్టర్బ్ అయినాయి, అందుకే కెమెరా నీట్గా కనిపిస్తలేదు. అలా డార్క్ అయిపోయినాయి. మోటార్ ఎండింగ్ దాకా వచ్చినాము. అక్కడ మోటార్ ఎప్పుడు కదిలింది కాబట్టి వాటర్ నీట్గా లేవు. దింపిన కొద్ది కెమెరా పోతూ ఉన్నది. మళ్ళీ కొద్దిగా ఏదో నీట్గా నీళ్ళు కొద్దిగా అంతా క్లియరెన్స్ ఉన్నాయి. మోటార్ లేనట్టు అనిపిస్తుంది, ఊడిపోయినట్టుంది. కెమెరా కూడా కిందికి వెళ్ళిపోతుంది. ఊడిపోయి కింద పడిపోయినట్టుంది. మామూలుగా అయితే ఊడిపోతే అక్కడనే ఉంటుంది. మన్ను బాగుంటే, మట్టి బాగా టైట్గా ఉంటే అక్కడనే ఉంటుంది. ఎక్కడైతే పట్టుకుంటే అక్కడనే ఉంటుంది. కింద ఫ్రీగానే ఉన్నట్టుంది. బ్లాస్టింగ్ చేసారు కాబట్టి కింద పడిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ఎండ్ అయింది. డెప్త్ మొత్తం కింది దాకా వచ్చినాం. డెప్త్ వచ్చేసి బోర్ డెప్త్ వచ్చేసి 520 ఫీట్లు ఉంది. కింద మొత్తం క్లియరెన్సే ఉంది. మన కెమెరా దిగుతుందంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. మీదనే లాక్ అయింది మట్టి. కొద్ది హెయిర్ కట్టిస్తే సెట్ అయిపోతుంది. నైట్ దాకా అయింది వర్క్. మొత్తం పైపులు కూడా మట్టి బురదల నుంచి వచ్చినాయి. మొత్తం పైపులు కూడా 15 పైపులు, 2 సింగిళ్ళు. ప్రతి ఒక్క పైపు హార్డ్ అయిన బురదలు వచ్చింది. మనం చూస్తే కూడా కనిపిస్తుంది.
మనం లెఫ్ట్ సైడు ఒక 2 మాత్రం మట్టి లేవు. ఇవి కొత్త పైపులు కనిపిస్తుంది, అన్ని కొత్త పైపులే. ఈ కొత్తగా ఉన్న పైపులు తప్ప ఒక సింగిల్, మిగతా పైపులు మొత్తం మట్టి నుంచి వచ్చినాయి. ఇది ఒక 3-4 సంవత్సరాల కింద లాక్ అయిందట. 2 పైపులు లాస్ట్ 2 పైపులు ఒక సింగిల్ లెంత్